రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలు ఇచ్చారని ఆరోపించారు బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ. మహిళలకు 2500 రూపాయలు, స్కూటీలు, తులం బంగారం హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. హైదరాబాద్ లిబర్టీ చౌరస్తా నుంచి లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్కూటీకి పాడెకట్టి నిరసన తెలిపారు. వెంటనే అర్హులందరికీ స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాణి రుద్రమ. ప్రజలకు అలవిగాని హామీలన్నీ కూడా ఇచ్చి తెలంగాణ మహిళల చేత ఓటేయించుకున్నటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఇవాళ ఈ స్కూటీలకు ఎట్లయితే పాడగట్టినామో అట్లా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ప్రభుత్వానికి కూడా పాడగట్టేటటువంటి రోజు వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మహిళల్ని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి కాలేజీకి పోతున్నటువంటి మహిళకు కూడా స్కూటీ ఇస్తామని చెప్పి కాలేజీ పిల్లల్ని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా తులం బంగారం ఇస్తామని చెప్పి ఆడబిడ్డల్ని మోసం చేసినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఈ రేవంత్ ప్రభుత్వానికి భవిష్యత్తులో తెలంగాణ మహిళలు ఇప్పటికైనా కూడా రేవంత్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మహిళలకు ఇస్తానని చెప్పినటువంటి తులం బంగారం ప్రతి మహిళకు 2500, ప్రతి కాలేజీ పోయేటటువంటి అమ్మాయికి కనుక ఈ స్కూటీలు ఇవ్వకపోతే ఖచ్చితంగా రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇట్లనే ఇవాళ స్కూటీకి ఎట్లయితే పాడగట్టినామో అట్లనే పాడగడతామని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండొచ్చు, లేదా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి 200-300 కోట్లు జూబ్లీ సెలక్షన్ లో పెడతానికి పైసలు ఉంటాయి. కానీ బీద ప్రజలకు ఓటేసుకునేటప్పుడు స్కూటీ ఇస్తా అని చెప్పి స్టూడెంట్స్కి, గర్ల్స్ స్టూడెంట్స్కి స్కూటీ ఇస్తా అని చెప్పి ఈరోజు ఎక్కడ పోయినాయి మీ వాగ్దానాలు? అక్కడనేమో ఎలక్షన్స్లలో ఇష్టం ఉన్నట్టు మీరు వాగ్దానాలు ఇస్తారు, ఓటేయించుకున్న తర్వాత వాళ్ళ దిక్కు కూడా చూడరు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఏదో పైసలు పెట్టి గెలవంగానే మాకు ప్రజలు మాయమట్టు ఉన్నారని చెప్పుకుంటున్నారా? ఎంతవరకు కరెక్టు? ఈ స్కూటీ ఏ విధంగా అయితే మహిళలు పాడిగట్టి తీసుకొచ్చిరో మీ ప్రభుత్వానికి కూడా